తెలుగుదేశం పార్టీ మహానాడు వేదిక ఖరారైంది. నెల్లూరు ఇఫ్కో కిసాన్ సెజ్ భూముల్లో టీడీపీ 44వ మహానాడు నిర్వహించేందుకు నిర్ణయించారు. ఈ నెల 27, 28, 29 తేదీల్లో మహానాడు నిర్వహించబోతున్నారు. రేపు భూమి పూజ చేయనున్నారు. టీడీపీ చరిత్రలో తొలిసారిగా నెల్లూరు జిల్లా వేదికగా మహానాడు నిర్వహిస్తున్నారు. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో మహానాడు జరగబోతోంది. మహానాడు వేదిక ద్వారా పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపాలని నాయకత్వం భావిస్తోంది. తెలుగుదేశం పార్టీ మహానాడు వేదిక ఖరారైంది. నెల్లూరు ఇఫ్కో కిసాన్ సెజ్ భూముల్లో టీడీపీ 44వ మహానాడు నిర్వహించేందుకు నిర్ణయించారు. ఈ నెల 27, 28, 29 తేదీల్లో మహానాడు నిర్వహించబోతున్నారు. రేపు భూమి పూజ చేయనున్నారు. టీడీపీ చరిత్రలో తొలిసారిగా నెల్లూరు జిల్లా వేదికగా మహానాడు నిర్వహిస్తున్నారు. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో మహానాడు జరగబోతోంది. మహానాడు వేదిక ద్వారా పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపాలని నాయకత్వం భావిస్తోంది. మరి ఈ దేశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ హరికిషన్ అందిస్తారు. హరికిషన్, మరి టీడీపీ 44వ మహానాడు నిర్వహించబోతోంది. మరి టీడీపీ చరిత్రలో తొలిసారిగా నెల్లూరు జిల్లాలో ఈ మహానాడు నిర్వహించబోతున్నారు కదా, మరి దీని ప్రాధాన్యతలు ఏంటి? థ్యాంక్ యూ అర్చన, గుడ్ మార్నింగ్. ముఖ్యంగా టీడీపీ పార్టీకి ఒక పసుపు పండగ, అంటే పార్టీకి సంబంధించి ప్రత్యేకమైనటువంటి రోజుగా మహానాడు మాత్రం ఉండిపోతుంది. ఎందుకంటే పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు జయంతి మే 28వ తేదీన పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని కూడా టీడీపీ శ్రేణులు కూడా అత్యంత వైభవంగా, అంగరంగ వైభవంగా నిర్వహించుకోవటం కూడా ఆనవాయితీగా వస్తుంది. ప్రధానంగా 2 రోజులు లేదా 3 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని, ఈ పసుపు పండగనైతే పార్టీ శ్రేణులు నిర్వహించుకుంటాయి. ఈ కార్యక్రమం ద్వారా టీడీపీకి సంబంధించినటువంటి అధ్యక్షుడిని ఎన్నుకోవడంతో పాటు అలాగే ఏదైతే ప్రజలకు సంబంధించి ప్రభుత్వం నుంచి అందించేటటువంటి సంక్షేమ పథకాలు ఏ రకంగా ఉండాలి, అలాగే పార్టీ విధి విధానాలు ఏ రకంగా ఉండాలి, కార్యకర్తలకు సంబంధించి దిశ నిర్దేశం ఏ రకంగా జరగాలి, అలాగే పార్టీ ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అన్న దానికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా పూర్తిగా కూడా చర్చ అయితే జరగబోతుంది. ముఖ్యంగా మొదటి రోజు, 2వ రోజు, అంటే మొదటి రోజులన్నీ కూడా తీర్మానాలు చేస్తారు. 2వ రోజు వాటిని ఆమోదింపజేసుకుంటారు. 3వ రోజు భారీ బహిరంగ సభ ద్వారా తమ పార్టీకి సంబంధించినటువంటి విధి విధానాలను అయితే ప్రకటిస్తారు. సో మొత్తానికి మాత్రం మహానాడు అనేది కూడా టీడీపీ శ్రేణులకు ఒక పండగ వాతావరణాన్ని నిర్వహిస్తుంది. అలాగే ఈ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుని ఎన్నిక కూడా జరగబోతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ మహానాడుకు సంబంధించి ఒక్కసారి మనం చూస్తే విభజన జరగకముందు, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కంటిన్యూగా ఎక్కువ మహానాడు కార్యక్రమాలన్నీ కూడా గండిపేట వేదికగా కూడా జరగడం జరిగింది. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు ఇటు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఆధ్వర్యంలో, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో అక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా గండిపేట వేదికగా ఎక్కువ సార్లు జరగడం జరిగింది. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత విభజన ఆంధ్రప్రదేశ్లో ఇది జిల్లాలకు మారడం జరిగింది. అంటే కేవలం ఒక ప్రాంతానికే పరిమితం చేయకుండా ప్రతి సంవత్సరం కూడా, ప్రతి ఏడాది కూడా ఒక్కొక్క జిల్లాలో ఈ పసుపు పండుగను నిర్వహించాలని చెప్పేసి కూడా ఇటు టీడీపీకి సంబంధించినటువంటి జాతీయ అధ్యక్షులు చంద్రబాబుతో పాటు అలాగే ముఖ్యమైనటువంటి నేతలు, పాలిట్ బ్యూరో సభ్యులందరూ కూడా నిర్ణయించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు కూడా విజయవాడ, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, ఒంగోలు, అలాగే
రీసెంట్గా అంటే గత మహానాడుకు సంబంధించి రాయలసీమ వేదికగా కడప జిల్లాలో మొదటిసారిగా నిర్వహించారు. సో ఈసారి అంటే కంప్లీట్గా కూడా ఇటు విజయవాడ, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, ఒంగోలు, కడప జిల్లా అయిపోయిన తర్వాత ఈసారి మహానాడును ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉత్తరాంధ్ర వేదికగా మొదటిసారి నిర్వహించాలని చెప్పేసి కూడా అందరూ కూడా భావించారు. మరోవైపు ఇటు ఉత్తరాంధ్రకు సంబంధించి శ్రీకాకుళం లేదా విజయనగరం మధ్యలో ఈ కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి కూడా ముందుగా తలంచారు. దానికి సంబంధించి ప్రత్యేకంగా స్థలాన్ని కూడా పరిశీలించడం జరిగింది. కానీ అనుకోని కార్యక్రమాల వల్ల అంటే ప్రధానంగా ఈ నెల నరేంద్ర మోడీ పర్యటన ఉన్నటువంటి నేపథ్యంలో వచ్చే నెల ఈ నెల ఏదో ఒక రోజు అంటే ఈ 2 నెలల్లో ప్రధాని పర్యటన ఉన్నటువంటి నేపథ్యంలో సో ఖచ్చితంగా ఈ ఎఫెక్ట్ మహానాడు మీద పడేటటువంటి అవకాశం ఉంటుంది శాంతి భద్రతల విషయానికి సంబంధించి. ఎందుకంటే పిఎం వస్తున్నారంటే ఖచ్చితంగా 15-20 రోజుల ముందర నుంచి కూడా ఆ ప్రాంగణాన్ని అంతా కూడా ఎన్ఎస్జి హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. అలాగే ఎన్ఐఏ ఇన్వాల్వ్ అవుతుంది. కాబట్టి లోకల్కి సంబంధించినటువంటి ఏ కార్యక్రమం నిర్వహించినా అది కాస్త తలనొప్పి వ్యవహారంగా మారేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో హుటాహుటిన మహానాడు ఉత్తరాంధ్ర నుంచి కూడా ఇటు నెల్లూరు జిల్లాకు, సింహపురి జిల్లాకు అయితే మారడం జరిగింది. ఈ నేపథ్యంలోనే జిల్లా మంత్రులుగా ఉన్నటువంటి ఆనం రామనారాయణ రెడ్డి అలాగే పొంగూరు నారాయణ వీరిద్దరితో పాటు స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు ఖచ్చితంగా తాము మహానాడును అంగరంగ వైభవంగా నెల్లూరు జిల్లా వేదికగా నిర్వహిస్తామని చెప్పేసి చెప్పడంతో పాటు కంప్లీట్గా స్థల పరిశీలన కూడా చేయడం జరిగింది. ప్రధానంగా కిసాన్కి సంబంధించినటువంటి కిసాన్కి సంబంధించినటువంటి భూములను నిర్ణయించారు. దగ్గర 3,000 ఎకరాలకు సంబంధించినటువంటి భూములు అనువైనవిగా ఉన్నాయి. ఇవి కృష్ణపట్నం పోర్టుకు దగ్గరగా ఉన్నటువంటి నేపథ్యంలో హైవేకి నీటిగా కూడా కనెక్టివిటీ ఉంది. కాబట్టి 3 రోజుల పాటు ఎంతమంది వచ్చినా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకునేందుకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తవని చెప్పేసి కూడా భావించారు. 5 లక్షల మంది ఈ కార్యక్రమానికి హాజరవుతారని చెప్పేసి కూడా అంచనాలు వేశారు. గత ఏడాది కడప జిల్లా వేదికగా అత్యంత వైభవంగా మహానాడును నిర్వహించారు. లక్షల మంది ఈ కార్యక్రమంలో చివరి రోజులు పాల్గొన్నారు. ఆ జిల్లా అధ్యక్షునిగా ఉన్నటువంటి ఎవరైతే శ్రీనివాసులు రెడ్డి కంట నీరు కూడా పెట్టుకోవడం జరిగింది. భావోద్వేగ క్షణాలు కూడా రావడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనను ఓదార్చారు. సో ఇంతటి కడప జిల్లా వేదికగా ఇంత ఘనమైన మహానాడు నిర్వహించారు, మర్చిపోలేనటువంటి ఒక కానుకగా ఇచ్చారని చెప్పేసి కూడా ప్రత్యేకంగా ముఖ్యమంత్రి ఎవరైతే మాధవిరెడ్డి అలాగే శ్రీనివాసులు రెడ్డి వాళ్ళను అప్రిషియేట్ చేయడం జరిగింది. సో ఈసారి మహానాడుకు సంబంధించి ఉత్తరాంధ్ర నుంచి నెల్లూరు జిల్లాకు మారడం, నెల్లూరు జిల్లాకు సంబంధించి కృష్ణపట్నం పోర్టు వద్ద ఉన్నటువంటి కిసాన్ భూములను ఎంపిక చేయడం, అలాగే ఈసారి మాత్రము ఏదైతే పార్టీ మొన్నటి వరకు కూడా జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి నారా లోకేష్ ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా అయ్యారు. రీసెంట్గా కూడా పార్టీకి సంబంధించినటువంటి జాతీయ రాష్ట్ర కమిటీలను ప్రకటించడం అలాగే వారితో ప్రమాణ స్వీకారం కూడా చేయించారు జాతీయ అధ్యక్షులు అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. సో ఈ నేపథ్యంలో మొదటిసారిగా వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నటువంటి నేపథ్యంలో కనీవిని ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేయడంతో పాటు నా భవిష్యత్తుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అన్ని శక్తులు కూడా ఒడ్డేందుకు టీడీపీ శ్రేణులు సమాయత్తం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొదటిసారిగా కంప్లీట్గా లోకేష్ ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నారన్నటువంటి వార్తల నేపథ్యంలో ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఘన విజయం సాధించాలి, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నటువంటి తలంపుతో పార్టీ శ్రేణులందరూ కూడా ఉరకలెత్తుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే పొంగూరు నారాయణ అలాగే రామనారాయణ రెడ్డి ఎవరైతే మున్సిపల్ శాఖ మంత్రి, దేవాదాయ శాఖ మంత్రితో పాటు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేతో పాటు అలాగే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎవరైతే ఎంపీ ఉన్నారో వీరందరూ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని అయితే తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా విజయం అంటే ఘన విజయం సాధించే విధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అర్చన. రైట్ హరికిషన్, థ్యాంక్